డిప్రెషన్లో ఉన్న ఎవరైనా డిప్రెషన్లో ఉంటే అంటే ఆ టైంలో ఎటన్నా బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించగలరా, లేదంటే ఒకే దగ్గర నుండి ఆలోచించవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ ఎందుకు వస్తుంది వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. నువ్వు ఒకటి అనుకున్నావు, అది జరగలేదు. అది జరిగే క్రమంలో చేస్తున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. ఇక జరిగే అవకాశమే లేదన్నప్పుడు యు గెట్ డిప్రెస్డ్, అంటే డోర్స్ క్లోజ్డ్, దెన్ యూ గెట్ డిప్రెస్డ్. సో నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకవేళ డిప్రెషన్ వచ్చింది, ఓకే, ఆల్ రైట్, ఇప్పుడు నువ్వు సమాధానం కోసం దూరం పోయావనుకో, సో వేర్ ఎవర్ యూ గో యువర్ మైండ్ ఫాలోస్ విత్ యూ. సో యు ఆర్ నాట్ డిస్కార్డింగ్ ద మైండ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. మైండ్ ఎప్పుడు అక్కడే ఉంది. సో నీ మైండ్ హిమాలయాలకు తీసుకుపోయినా నీకు ఆ థాట్స్ రిపిటేటివ్ వస్తూనే ఉంటాయి. అంటే మనం డిప్రెస్ అయిన ఎవరో దేనివల్ల అయితే డిప్రెషన్కి వెళ్ళామో అదే ప్లేస్లో ఉంటే అవే గుర్తొస్తాయి కదా. ఎక్కడ పోయినా గుర్తొస్తాయి. తగ్గొచ్చు, కొంచెం తగ్గుతుంది. నువ్వు అటు నుంచి అటే పీక్తావు, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్, ఆబ్వియస్లీ. సో వెన్ యూ కమ్ బ్యాక్ అగైన్ అవి తిరిగి నీ మీద దాడి చేస్తాయి. సో ఇట్లా చాలామంది చేశారు. సో దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ద సొల్యూషన్ ఈజ్ సింపుల్. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నేచర్ ఆఫ్ మైండ్. వై డిప్రెషన్ ఈజ్ getting originated, from where it is getting originated, and what kind of impact I am getting out of it. Is it good or bad? Solution tarvata mundu what is the nature of it. Nee bike repair ayindi, solution tarvata repair ekkadaino telusukovalna odda. Nee kaaliki gayamaindi, embade ointment tisi mottham pedtava endi? Mottham pedthe ekkodo chota gayam unna chota antukuntadi, adi kaadu. So gayam unna chota ointment pettu, ప్రాబ్లం ఉన్న చోట సర్జరీ అవసరం. సో ఇది ఫిజికల్ రియాలిటీ కనిపిస్తుంది, ట్యాంజిబుల్ కాబట్టి దేర్ ఈజ్ ఎ వే. కానీ వాట్ ఇఫ్ ద ఇన్విజిబుల్ రియాలిటీ విచ్ వి జనరల్లీ కాల్డ్ మైండ్, మరి దాన్ని ఎట్లా డీల్ చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ లైఫ్, యువర్ థాట్ ప్రాసెస్. దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్ వై ఐఎమ్ డిప్రెస్డ్. ఇది రీజన్. సొల్యూషన్ తెలియదు, బట్ దిస్ ఈజ్ ద రీజన్. సొల్యూషన్ ఏమిటి? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ నెవర్ డిస్కస్ యువర్ డిప్రెషన్ విత్ ఎవ్రీ అదర్ పర్సన్. కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పావనుకో, వాళ్ళు చెప్పే మాటల వల్ల ఈ నీ డిప్రెషన్ మరింత జటిలమవుతుంది. ఒకడు అంటాడు, ఎంత మన కర్మరా, లైఫ్ వేస్ట్ అంటాడు, కథం ఇంటెన్సిఫై అవుతుంది. అది నీకు నచ్చుతుంది ఐడియా, బికాస్ డిప్రెస్డ్ పీపుల్ లైక్ డిప్రెస్డ్ ఐడియాస్. అసలు డిప్రెషన్ లేదు, ఏం లేదయా, నీ పని చేసుకోబట్టే నచ్చదు. దిస్ ఈజ్ ద సొల్యూషన్. కాలికి గాయమైంది, దాన్ని వదిలేయి, తగ్గుతుంది అంటే నచ్చదు. దాన్ని గెలుకుతూ 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 దాన్ని నువ్వు పెంచి పెద్దది చేస్తావు. ఇది మనిషి యొక్క నైజం, ఇది మైండ్ యొక్క ఒకనొక టెండెన్సీ. సో నా అబ్జర్వేషన్ ఏమిటి, వెన్ యూ ఆర్ ఇన్ ద వరల్డ్, వెన్ యూ హ్యావ్ అంబిషన్స్, వెన్ యూ హ్యావ్ గోల్స్, when you want to achieve something, when you want to prove something, depression will come. There is no other way around. దీనికి ఎవరు అతిథులు కాదు. ఒక సీఈఓకి రావచ్చు, ఒక ముఖ్యమంత్రికి రావచ్చు, ఒక కామన్ మ్యాన్కి రావచ్చు, గృహిణికి రావచ్చు. బికాస్ మైండ్ ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్. ర్యాంక్ అండ్ డిసిగ్నేషన్ మే డిఫర్. ఎక్స్పెక్టేషన్స్ వల్ల యు వాంట్ సంథింగ్. ఆ వాంట్ సంథింగ్ అన్నది ఇనిషియల్గా డిజైర్గా ఉంది, హోప్ ఉంది. దెన్ యూ ట్రైడ్ ఫర్ ఇట్. దెన్ ఆ ప్రయత్నంలో ఒత్తిడి వచ్చింది, బికాజ్ యు ఆర్ టేకింగ్ ఇట్ అపాన్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ పుట్టింగ్ సో మచ్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్ దట్ ఐ వాంట్ ఇట్. చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఒక అబ్బాయి మీద ఆశ కలిగింది, కోరిక. ఏదేమైనా ఆ అబ్బాయి నేను తెచ్చుకుంటా నా లైఫ్లోకి, పెళ్లి చేసుకుంటా, హోప్ వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ చెప్పారు యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు నువ్వు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నం సఫలీకృతమైతే డిప్రెషన్ లేదు, చూడదోసుకో. సఫలితం రావడం లేదనుకున్నప్పుడు ప్రెషర్ వచ్చింది మైండ్ మీద.
ఈ ప్రెషర్ రావడంతో ఏమైంది, యు గెట్ స్ట్రెస్డ్. ఇప్పుడు హఠాత్తుగా తెలిసింది ఇక నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ లైఫ్లోకి రాదని, డిప్రెషన్. ఈ స్ట్రెస్ ఉన్న టైంలో స్టిల్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ఇట్, యు ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇట్. ఒకసారి నీకు తెలిసింది నేను ప్రయత్నం చేసినా అది రావడం లేదు. డోర్స్ ఆర్ క్లోజ్డ్. వెన్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ ఆఫ్ ద మైండ్, దెన్ యూ బౌండ్ టు గెట్ డిప్రెస్డ్. దెర్ ఈజ్ నో అదర్ వే. ఇది అందరికీ ఉంటుంది. వన్ డే ఐ woke up in the morning and I went to a coffee shop. I have seen in the newspaper, a piece of article. So Cafe Day founder and CEO committed suicide. On that day I was drinking coffee in Cafe Day. See, why he committed suicide? His uncle was or is a chief minister. He just committed suicide. అంత కష్టమే వచ్చింది. సో నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసావు, ఆ ఎక్స్పెక్టేషన్ చేసే క్రమంలో అప్పులు చేసావు, ఏదేదో అయింది. ఇప్పుడు మొత్తం ఒత్తిడంచి నీ మీద పడేది. ఎలా ఉందంటే, ఎరా మూట మోస్తావా? మోస్తానండి. ఒక మూట వేసి ఆగు, ఇంకో మూట వేసా. అప్పుడు నీకు స్ట్రెస్ అవుతుంది. అట్లే మూటలు వేస్తూ పోయాను అనుకో, దానికి నలిగి చచ్చిపోతుంది. దట్ ఈస్ డిప్రెషన్. అంటే యూ హ్యావ్ గివెన్ సో మచ్ వెయిట్ టు ఎ థాట్, ఏ సింగిల్ థాట్. ఇప్పుడు అది నిన్ను ఇంకా వేరే ఆలోచనలు చేయనీయకుండా చేస్తుంది. యూ వాంట్ టు పెయింట్, ఆ థాట్ వస్తుంది. యూ వాంట్ టు డూ సంథింగ్, ఆ థాట్ వస్తుంది. యూ వాంట్ టు సింగ్ ఎ సాంగ్, బట్ ఆ థాట్ వస్తుంది. యూ వాంట్ టు మెడిటేట్, ఆ థాట్ వస్తుంది. సో ఇట్ కెప్ట్ ఆన్ కమింగ్. అండ్ ద మిస్టేక్ హ్యూమన్ కమిట్స్, హీ కెప్ట్ ఆన్ డిస్కసింగ్ విత్ అదర్స్. వాళ్ళు ఇచ్చే రకరకాల స్టూపిడెస్ట్ ఐడియాస్, అందులో సాంప్రదాయానికి సంబంధించినవి, మూఢనమ్మకాలకు సంబంధించినవి, మనిషికి సంబంధించిన హేట్రెడ్, రకరకాల ఐడియాస్ ఇస్తున్నారు. దాంతో ఇది చాలా ఇంటెన్సిఫై అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, యు డోంట్ హ్యావ్ డిప్రెస్డ్ థాట్స్, యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ బికేమ్ డిప్రెస్డ్. బికాజ్ ఉన్న థాట్స్ అన్ని పక్కకు జరిగి ఒక్క థాట్ వచ్చి కూర్చుంది, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. If you just bring the elephant in this room, you will not see any other object. You see only elephant. ఇట్లా చూసినా ఎలిఫెంటే కనిపిస్తుంది, అట్లా చూసినా ఎలిఫెంటే కనిపిస్తుంది. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, ఇట్స్ ఎ ఫ్రేజ్. అంటే యూ హ్యావ్ గివెన్ మోర్ పవర్ టు వన్ సింగిల్ థాట్. దట్ ఈస్ కిల్లింగ్ యూ నౌ. స్లోలీ ఆ ఎలిఫెంట్ సైజ్ పెరుగుతూ వచ్చింది అనుకో, చివరికి నువ్వు మూలకు తగ్గుతావు. ఇట్లా అది ఇంకా పెరిగింది అనుకో, అయిపోయి యువర్ డెడ్. సో వెన్ యు ఆర్ ఇన్ ద వరల్డ్, you're bound to get stressed, you're bound to get depressed. And initially you repress it. ఎవరు చెప్పుకో, సిగ్గుపోతుంది, పరువు పోతుంది, ఇవన్నీ ఉన్నాయి ఎవరి పంచాలి. అరే నీకు సొల్యూషన్ కావాలి, గో అండ్ సీక్ ఇట్. డిస్కస్ విత్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్, వైస్ పీపుల్. దెర్ ఆర్ మెనీ పీపుల్. నీ ఇన్హిబిషన్, నీ ఈగో వదిలేయాలి. యు ఆర్ డిప్రెస్డ్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఈగోయిస్టిక్. హౌ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్? సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది ఆ టైం. అన్నీ అనిపిస్తాయి. నీకు డోర్స్ లేవు, క్యాకరి. ఇప్పుడు నీకు ఆహారం లేదురా, ఆహారం లేకపోవడం తప్పు కాదు, కానీ అడుక్కోకూడదన్న పిచ్చకుంట్ల ఆలోచన నీ మైండ్లో వచ్చి కూర్చుంది. ఇప్పుడు నువ్వు ఆకలితో చస్తూ యూ కమిటెడ్ సూసైడ్. ద ఓన్లీ థింగ్ ఈస్ యూ షుడ్ బికమ్ లిటిల్ హంబల్. వెన్ యూ గెట్ ఎనీ ప్రాబ్లం నీకు వచ్చినప్పుడు, గో అండ్ జస్ట్ రైట్ పర్సన్ ముందు పెట్టు, ఫిగర్ ఇట్ అవుట్. సొల్యూషన్స్ వింటూ ఏ సొల్యూషన్ ఆచరించడానికి దగ్గరగా ఉందో వాడు రైట్ పర్సన్ అన్నట్టు. ఓన్లీ నీకు ఆలోచనలు ఇస్తున్నారు, ఆచరణ ఇస్తలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళావు, ఇదండి ఇది ఐఎమ్ వెరీ డిప్రెస్డ్. సరే, మధ్యాహ్నం భోజనం చేయాలి కదా, ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు డిప్రెషన్ డిస్కస్ చేయట్లే. కూరగాయలు ఎందుకు అట్ట జరిగినావు, చక్కగా జరుగు, మంచి చేసే పని మంచి చెయ్యి. ఉన్న సమస్యలు ఎలాగ ఉన్నాయి, ఒక 10 daysలో దట్ పర్సన్ హిమ్సెల్ఫ్ సీస్ దట్ ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ అవే బికాస్ న్యూ లైట్ ఈస్ కమింగ్. ఇంతేనాయా, ఏముంది? ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనతో తీసేయచ్చు. ముళ్ళుతో తీసినట్టు
ఒక స్టూపిడ్ ఐడియాకి ఇంకొక మంచి ఐడియాని తెచ్చిపెట్టి పక్కన, అండ్ కీప్ ఆన్ వాటరింగ్ దిస్ న్యూ ఐడియా. స్లోలీ దిస్ ప్లాంట్ విల్ గ్రో, ద బ్రాంచెస్ విల్ టచ్ ద స్కై అండ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. సో రైట్, అందుకే సజ్జన సాంగత్యం అని ఊరికి నేను దేర్ మస్ట్ బి ఎ రీజన్ బిహైండ్ ఇట్. వెన్ యూ మీట్ ద రైట్ పీపుల్, నువ్వు అన్నది కరెక్ట్. హౌ టు ఫిగర్ ఇట్ అవుట్ ద రైట్ పర్సన్, అదంత ఆషమాషి కాదు. ఎవరు నీకు ఆచరణ మార్గం చెప్తారు, ఎవరు దాంట్లో అది డిస్కస్ చేసేది కాదు, అది ఓకే అదేమన్నా పెద్ద విషయం కాదు ఏముంది అందులో అనేటోడు కావాలి. సో కొన్నిసార్లు మనకి రైట్ పర్సన్స్ దొరకరు, అది మన బ్యాడ్ లక్. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి తెలియదు ఎవరు రైట్ ఎవరు రాంగ్. ఓన్లీ నీ యొక్క ఈగోని సాటిస్ఫై చేసే జనాలనే నీ మిత్రులు అనుకోవడం వల్ల చిన్నప్పటి నుంచి అట్లాంటి వాళ్ళని వెళ్ళి కలుస్తావు. ఆబ్వియస్గా దే ఆర్ గోయింగ్ టు డిస్టర్బ్ యూ ఫర్దర్. సో నీకు ఒక నెగిటివ్ మైండ్ లేకపోతే ఒక ఇల్ థాట్ నేను డిస్టర్బ్ చేస్తుంది అనుకో, నువ్వు అమెరికా పోయినా అది అట్లే ఉంది. బికాజ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద కోర్, యు ఆర్ ఓన్లీ ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ రియాలిటీ. డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రియాలిటీ, బీ విత్ ఇట్. చూడు, ప్రస్తుతం నా మనసు అనుభవిస్తున్న స్థితి ఇది. వాట్ ఈస్ ద సొల్యూషన్? థింక్ చేస్తూ కూర్చోవద్దు. వెన్ ఎవర్ యూ గెట్ ఆర్థిక సమస్యలు వచ్చినాయి అనే బదులు ఆర్థిక సమస్యలు వచ్చిన మరుక్షణం పోయి ఒక 3 hours పనిచేసి 600 ఎర్న్ చేసుకొని రా. దానివల్ల నీకు సమస్యలు తీరుతాయి కదా. ఆలోచిస్తూ కూర్చుంటే సమస్యలు క్లియర్ కావు. గో అండ్ వర్క్. నైట్ ఇప్పుడు నా పొద్దున వరకు టీవీ చూస్తున్నా, టీవీని పక్కన పెట్టు, ఈ 6 hours ఏదైనా పని చేయి. పని లేకపోతే ఏం చేయాలో ఆలోచించు, ఫిగర్ ఇట్ అవుట్. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎవరు కలిసిన అడుగు, నాకు ఆర్థిక సమస్యలు వచ్చాయి, డబ్బుకి డబ్బేసే పరిష్కారం, ఐఎమ్ రెడీ టు వర్క్. కానీ నాకు ఈ 6 hours ఉంది టైం నైట్ పూట, ఈజ్ దేర్ ఎనీ ఐడియా వేర్ ఐ కెన్ మేక్ లిటిల్ మనీ? ఎవరో ఇచ్చారు, ఇడ్లీ బండి పెట్టుకో రోడ్డు మీద, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ రోజు నీకేం రావు, 10 days లోపల 30,000 వస్తాయి. అదే నీ సమస్యను గట్టు మీద పడేస్తుంది. ఆలోచిస్తలేవు, యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ యాక్టింగ్ అపాన్ ఇట్, యు ఆర్ నాట్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. సో డిప్రెషన్లో ఉన్నవాడిది థాట్ ఉంది కాబట్టి థాట్ చేస్తూ ఆలోచిస్తూ కూర్చోవద్దు. అది పెద్ద ఏమంటారు ప్లెథోరా ఆఫ్ థాట్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంగ్లీష్లో లిబ్రింత్ అంటారు, లిబ్రింత్ అంటే అదొక ఆలోచనలో పద్మవ్యూహం అయిపోతుంది, అందులో నువ్వే చిక్కుకుపోతావు. దాన్ని చూడు, ఆ ప్రాబ్లం ఉంది, ఆల్ రైట్, లవ్ అఫైర్ ఇష్యూ వచ్చింది, ఓకే, పాసిబిలిటీ ఉందా లేదా? లేదు, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది, ఓకే, ఆల్ రైట్, యాక్సెప్ట్. జిద్దు పనికిరాదు లైఫ్లో. ఈ మోసం చేసింది, మోసపోయాను అనే ఆలోచన ఎందుకు వస్తుంది? బుద్ధి లేక. దానికి వేరే ఆన్సరే లేదు. యు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ టు ద కోర్. నువ్వు లైఫ్ ప్యాటర్న్ని అర్థం చేసుకోలేదా? మొత్తం నువ్వు చేసి నీ ఫేవర్గా చెప్పుకుంటే ఎట్లా? నువ్వు మోసపోయే అవకాశాన్ని ఇవ్వకుండా ఎవడన్నా మోసం చేస్తాడా చెప్పు? నువ్వు ఎక్కడో దారి ఇచ్చావు దానికి, ఒప్పుకో, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. వెన్ ద రియల్ పర్సన్ ఎలాంటి భేషజాలు లేకుండా తన తప్పును అంగీకరిస్తాడు. ఆ అంగీకరించే మానసిక స్థితి అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఎవరైనా 2 తీవాళ్ళు పెట్టారు, ఎస్ సార్ ఐ డిడ్ ఏ మిస్టేక్స్, ఐఎమ్ వెరీ సారీ, జరిగింది తప్పు, ఐ వోంట్ డూ దట్ మిస్టేక్ అగైన్. మీరు పెద్దవాళ్ళు కాబట్టి తిట్టే రైట్ మీకు, గో హెడ్. దాని గురించి నేను డిస్కస్ చేయను. ఎంతసేపు తిడతాడు వాడు కూడా. ఇప్పుడు ఎవరు వచ్చి వేరే, నేను తిట్టలేవా ఇంకా ఆపు, నేను తిట్టిన సాలు, వాడు ఏం అంటలేడు, వాడు తెలుసుకున్నాడు, ఇప్పటి నుంచి అట్ట చేయకు. అలాగే సార్, 2 రోజుల తర్వాత అందరు ఫ్రెండ్లీ అయిపోతారు, నీకు కొత్త డోర్లు ఓపెన్ అవుతాయి. నువ్వు నీ కోడి దమాకుతోటి నువ్వు ఆలోచిస్తే నీకు సొల్యూషన్స్ రావు. కనుక్కో, దొరుకుతారు, చాలామంది ఉన్నారు. నువ్వు ఇలా చెప్తావు అన్న చోట నాకు ఇలా నీకు ఈగో ఉంది, ఇన్హిబిషన్ ఉంది, సిగ్గు ఉంది, ఎవడి సమస్యను ఎవడి సొల్యూషన్ నువ్వు తీసుకోలేవు. అవన్నీ లేకపోతేనే సొల్యూషన్స్ ఉన్నాయి. బికాజ్ నీకున్న పూర్వ మానసిక ప్రవృత్తే డిప్రెషన్ తీసుకొచ్చింది. మళ్ళీ అదే ప్రవృత్తిలో ఉంటే ఎట్లా? ఆ ప్రవృత్తిని వదిలేయాలి. అది వదిలేస్తే సొల్యూషన్ ఉంది. ఓపెన్ యువర్ ఆర్మ్స్. సపోజ్ జరిగింది, ఇది ఈ ఆలోచన గాయపెడుతుంది, ఈజ్ దెర్ ఎనీ వే? ఐ డోంట్ వాంట్ టు డై, ఐ వాంట్ టు లివ్ ఏ గుడ్ లైఫ్.
శంకర్దాద ఎంబీబీఎస్ ఉంటుంది కదా, ఒక పాట ఉంటుంది చిరంజీవిది. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయిని ప్రేమించిందా, అంతలో ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అంటే అందరూ చూస్తారు. అప్పుడు నువ్వేం చేసావంటే మా ఊర్లో కొత్త అమ్మాయి వచ్చింది అని ఎగురుతాడు. దట్ ఈస్ ద వే టు లుక్ ఎట్ లైఫ్. కీప్ ఆన్ ఓపెనింగ్ ద డోర్స్. ఒక్క డోర్ తెరుచుకుని దాన్ని మూయకు. ఈ డోర్ ఉండగానే ఇంకో డోర్ తెరుచుకో, ఈ డోర్ ఉండగానే ఇంకో డోర్ తెరుచుకో. ఎక్కడో చోటు నుంచి గాలి వెళ్తుర్రా అని. తెలివైన వాడు అలా చేస్తాడు. సరే ఎంత చెప్పినా అర్థం చేసుకుని మైండ్ ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. మరి నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ మోటివేటర్ దగ్గర తీసుకుపోయినా ఆడి బొంద ఆడే చెప్పాడు అంటాడు అంతే. వీడికి నచ్చేది చెప్పడానికి కోరుకుంటుంది మైండ్, స్వాతంత్రం కోరుకుంటుంది. నువ్వు చేసింది కరెక్ట్రా అనేటోడు దోసేతులు అప్పుడు. అట్లా కాకుండా నువ్వు చేసిన తప్పు అంటే తీసుకునే స్పేసే లేదు కదా. అట్లాంటి వాడికి సొల్యూషన్స్ లేవు. నీకేమాత్రం ఈగో ఉన్నా, నీకేమాత్రం నేనన్న అహంకారం ఉన్నా, వాటి వల్లనే ఆ తప్పులు జరిగాయి. ఇప్పుడు ఆ అహంకారంతో నువ్వు సొల్యూషన్ ఎట్లా కనుక్కుంటావు? అప్పుడు రిజిడ్ సొల్యూషన్స్ వస్తే ఎవడో వీడి అహంకారాన్ని పరిపుష్టం చేసి ఐడియా పోయి వాడిని లేపేద్దాంపా, అట్లా లైఫ్ అంతా నాశనం చేసుకుంటాం. ఏ బతికి వేస్ట్, పర్సనల్ లైఫ్ నాశనం చేసుకుంటాం. ఏ అటన్నా పారిపో లైఫ్ వేస్ట్, ఉద్యోగాలు ఇద్దరు ఏమీ చేయరు. ఇట్లాంటి దానికి ఒకటే రా పరిష్కారం, మందేయాలంతే, కథం తాగుబోతులేదు. ఇది నెగిటివ్ అప్రోచ్. ఈగో ఉండడం వల్ల నీ గురించి నీకు సరైన అవగాహన లేని కారణంగానే సమస్యలు వస్తున్నాయి. డ్రైవింగ్ రానందుకే యాక్సిడెంట్ అయింది. ద ఓన్లీ సొల్యూషన్, గో అండ్ లెర్న్ డ్రైవింగ్. దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. సో అండర్స్టాండ్ మైండ్. వెన్ ప్రాబ్లమ్ కమ్స్, అండర్స్టాండ్ ఇట్ వాట్ ఇట్ ఈస్. వీటికి అడ్డదారులు లేవురా టైసన్. ఎవరికైనా, నాకు వచ్చిన అడ్డదారులు లేవు. ఉన్నది ఒకటే దారి, అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. చాలామంది ఆ టైంలో ఆలోచించలేరు. అందుకే అదంతే, అదొక ఫేజ్. అది ఆ టైంలో అదృష్టవశాత్తు ఎవరైనా మంచి వాళ్ళు కలిస్తే సూపర్, లేకపోతే కథం డూమ్. అంటే చాలా త్వరత్వ నిర్ణయాలు తీసేసుకుంటారు, ఆవేశపడతారు ఆ టైంలో. నాకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు రైట్ పర్సన్ అయింది. సో ఉన్నారు రైట్ పర్సన్స్. నువ్వు డోర్ ఓపెన్ చేస్తే ఉంటారు. నువ్వు డోర్ క్లోజ్ చేసుకుంటే అసలు రైట్ పర్సన్ కాదు కదా, ఏది లేదు. నువ్వు వినడానికి సిద్ధంగా లేవు, ఓన్లీ నీకు నచ్చిన మాటలే వినాలి అంటే అట్లాంటి వాళ్ళు హవలగాళ్ళే ఉంటారు. నీ ఈగోని సాటిస్ఫై చేసి వాడి పబ్బం వాడు గడుపుకొని పోతాడు. సో ఇది కాదు, దేర్ మస్ట్ బి ఏ సింపుల్. ఇది విషయం. సో నేను కనుక్కున్న పద్ధతి ఏంటి? డిప్రెషన్ ఉండని, దానం మీదనే ఉండని, నువ్వు చేసే పని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది అత్యంత ప్రకృతిపరమైన దగ్గర దారి. ఇప్పుడు ఇంతకుముందే ఫోన్లో చెప్పినావు, నాకు తినాలని లేదు. నీ మనసుకైన బాధని శరీరాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? బాడీని ఫీడ్ చేయి, పోయి అలుగుపోయి తర్వాత లింక్ పెట్టకు. డిప్రెషనే, ఇది డిప్రెషన్, ఆ అమ్మాయి ఇష్యూ వచ్చింది, బట్ ఈ 6 hours ఐ హ్యావ్ టు పెయింట్. ఆ తర్వాత మళ్ళీ బాధపడతా. కీప్ వర్కింగ్. సో వర్క్ కాదు. డిప్రెషన్ అంటే బాత్రూమ్కి పోతారు, స్నానం అన్నీ చేస్తారా. సమస్య అంతా ఎక్కడ వచ్చింది? ఆ ఒక్క పని కోసం అన్నిటిని ఆపుతారు. నేను ఆపొద్దు అంటున్నా. నేర్చుకునే టైంలో నేర్చుకోవాల్సిందే. అప్పుడు కాసేపట్టు యూ షుడ్ ఫిగర్ ఇట్ అవుట్ సొల్యూషన్. ఇంకా అంతకంటే వేరే ఆప్షన్ ఏమి లేదు. అట్లాంటివి ఇంకా దేనికి సొల్యూషన్ లేదు. ఒకవేళ సొల్యూషన్ లేదంటే సొల్యూషన్ ఉంది. ప్రాబ్లం ఏంటో తెలుసుకో. ఒకటి, నీ ఈగో, నీ ఐడెంటిటీ క్రైసిస్, నీకున్న సిగ్గు బిడియాలు వదిలేసి సరైన వ్యక్తి దగ్గర చెప్పి తిట్లు తిను, మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఈగోకి వెళ్ళొద్దు. నువ్వు ఎవడరా నా ప్రాబ్లం చెప్తే తిడుతున్నావు అని. దాన్ని ఒక బ్లెస్సింగ్గా తీసుకో. అందరినీ శత్రువులు కాదని తెలుసుకో. చాలామంది ఏంజిల్స్ ఉన్నారు, వాళ్ళు నీకు హెల్ప్ చేయడానికి వస్తారు, బట్ నువ్వే డోర్ క్లోజ్ చేసుకున్నావు. ఏం చేస్తావు? ఏదో సినిమాలో అనేది ఉంటుంది కదా, డబ్బు 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 అని అంటాడు. దేవుడు చేసిన మనుషులు అందులో డబ్బు పైన చేస్తాడు వాడు. చూడు కథ అంటే వాడికి చూసే వాడు ఎంతసేపు ఎక్కడో ఉన్న డబ్బు గురించి ఆలోచిస్తున్న, చుట్టుపక్కల చూడట్లే. సో లైఫ్లో అద్భుతాలు చేసిన వాళ్ళంతా ఇలాంటి ఫేజులు అనుభవించిన వాళ్ళే, బట్ దాని నుంచి వాళ్ళు ఒక పాజిటివ్ దృక్పథంతో బయటపడ్డారు. ఓకే, ఆల్ రైట్, ఓకే. సో అది జీవితం కంటే పెద్దవేమి కాదు ఇవన్నీ జీవితంలో భాగాలు. చాలు, దాన్ని అట్లా ఒక పాజిటివ్ దృక్పథంతో చూసి ముందుకు వెళ్ళిపోవాలి అంతే. సరే మళ్ళా